ఈరోజు మహిళా సోదరిమణులకు సంబంధించి మీరు పావులా వడ్డీ అని చెప్పి పావులా వడ్డీకి సంబంధించిన చెక్కులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీరు ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణం కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ లోన్ కార్యక్రమం చేపట్టి మహిళా సొసైటీ గ్రూపులకు సంబంధించిన అంశాన్ని కూడా తీసుకెళ్ళారు. రేపు మన నియోజకవర్గానికి నుంచి కూడా మరి మహిళలనే కేవలం ఉచిత బస్సులో ప్రయాణం కాకుండా ఏ బస్సులు అయితే ప్రయాణం చేస్తా ఉన్నారో ఆ బస్సులకు అధిపతులుగా చేయాలని, ఓనర్స్ గా చేయాలని ఈ నియోజకవర్గం నుంచి 10 గ్రూపులకు సంబంధించి రేపు 5వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు 10 బస్సులకు సంబంధించి ఈ మహిళా గ్రూపులకు సంబంధించిన బస్సు ఓనర్లను చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం. ఇది మహిళలకు సంబంధించి. ఇంతకుముందు మా సోదరులు చెప్పింది రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాలు గిర్ర మా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, మా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మా ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండమే లేదా. ఓ పిల్లోడు పుడితే, ఓ పాప పుడితే మరి పాత రేషన్ కార్డుల వారి పేరు జత చేయమంటే 10 సంవత్సరాలు జత చేయలేదు. 10 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఈరోజు అదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే పుట్టిన బిడ్డ 10 సంవత్సరాల పరంగా 1, 2, 3 మీటింగ్లో కూడా నేను పోయినప్పుడు ఆ పిల్లలను తీసుకొచ్చి ఇప్పుడు మాకు రేషన్ కార్డు పరంగా నా కొడుకుదో బిడ్డలో ఆ రేషన్ కార్డులో మా పేరు జమైందని సంతోషంగా చెప్పిన వాళ్ళు. మన పిల్ల పెళ్ళి అత్తగారింటికి పోతే ఈడ నుంచే పేరు తీసేస్తుండే రేషన్ కార్డులో. అత్తగారింట్లో పేరు లేకపోతా ఉండే, రేషన్ రాకపోతా ఉండే, దరఖాస్తులు పెడతా ఉండే భర్త వారు అత్త మామలు. కానీ దరఖాస్తు తీసుకున్నది కదా ప్రభుత్వం. కానీ ఎప్పుడు కూడా ఆ కోడలు సంబంధించి అత్తగారింటికి పోయిన తర్వాత ఆ రేషన్ కార్డులా జత కాలేదు వారి పేరు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఈరోజు ముందు పెట్టి మరి కొత్తగా నమోదు కావాల్సిన పేర్లను నమోదు చేసుకొని రేషన్ కార్డు యావత్ అర్హత గల నిరూపేతకు ఇచ్చినాం. ఇదే మీటింగ్ హాల్లో అనేక మంది, వేలాది మందికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు మా కలెక్టర్ గారు, నేను, మా ప్రకాష్, లేకుంటే మా రాజబాబు, మా రమేష్ సన్న బియ్యం తింటున్నారు. ఈరోజు మనం రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు, యావత్ మా క్యాబినెట్ మంత్రివర్గ సోదరులు సోదరులు ఆలోచన చేసి ఈరోజు సన్న రకం బియ్యం మీ అందరికి అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేను మా అక్కలని తెలియని అడుగుతా ఉన్నా, మీకు సన్న బియ్యం వస్తుందా లేదమ్మా? అమ్మ వస్తుందా లేదా చెప్పాలా? లేకుంటే మా కలెక్టర్ గారు మీ గ్రామానికి వస్తాడు, మా అక్కకి చెల్లెకు ఎందుకు సన్న బియ్యం వస్తలేదని చెప్తారు. మీ అందరికి వస్తే చేయమని, లేకుంటే మీ ఇంటికి పంపిస్తారు ఆ కలెక్టర్. చాలా సంతోషం. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేపడతా ఉంది. ఎవరికైతే సన్న బియ్యం, నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, రేషన్ షాప్ డీలర్లకు సంబంధించి సన్న బియ్యం ఇవ్వకుండా ఎవరికైతే లబ్ధిదారులు ఇబ్బంది పెడితే మా ఆర్టీఓ గారికి ఫోన్ చేయండి, వచ్చి వారి షాప్ని కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మేము మరొక కార్యక్రమం, చాలామందికి మా నాన్నగారు కానీ మేము కానీ పేదవారికి భూములు ఇచ్చిన ప్రభుత్వ భూమి ఉంటే అసైన్మెంట్ భూములు ఇచ్చే కార్యక్రమం చేసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరికి కూడా పేదవాడికి భూమి ఇయ్యలేదు. ధరణి పేరిన మరి ఎంత మోసం పుచ్చిండ్రో మీ అందరు కూడా చూసి, ప్రభుత్వ భూములన్నిటిని కూడా ఆనాడున్న ఆ నాయకులు వారి వారి పేరును రాసుకున్నారు. వారి వారి పార్టీలో పనిచేసే వారి పేరు మీద రాసుకున్నారు. నేను ఇంతకుముందుకే
చెప్పినాం, పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ భూములు ఎవరైతే లబ్ధిగా చేర్చుకొని ఈరోజు మేము అసైన్మెంట్ చేయాలంటే లేకుంటే వాటి అందరికీ కూడా ఎవరైతే అన్యాయంగా ప్రభుత్వ భూములు వారి ఖాతాలో వేసుకున్నారో ఆర్టీఓ వారు వచ్చారు, ఖచ్చితంగా కూడా ప్రభుత్వ భూముల పరంగా వాపసు తీసుకొని తిరిగి పేద ప్రజలకు పంచే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నా. నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈరోజు మేము చేసే కార్యక్రమం ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఎక్కడ కూడా రూపాయి లాలూచి పడదు. మా కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాయి. ఈ శ్రీధర్ బాబు కూడా లాలూచి పడే ప్రసక్తి కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. పనికి రాని వాళ్ళు ఈ ప్రాంతంలో భయభ్రాంతులను సృష్టించి మర్డర్లను ప్రేరేపణ చేసిన వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సంబంధించి ఈరోజు ప్రధానమైన కార్యక్రమం పెద్దలు వస్తూ ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే దేవుడి గురించి కూడా ఆ విధంగా మాట్లాడు, అక్కడ అవినీతి జరుగుతుందని మాట్లాడు సిగ్గుచేటని చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ కుటుంబం నీతివంతంగా పనిచేసింది. ఎవడో మూర్ఖుడు లాలూచి ఉన్నాడు దేవుడి పైస గురించి ఆలోచన చేస్తారు తప్ప ఎవరు కూడా దేవుడి పైసల గురించి ఎవడు ఆలోచన చేయడు. వాడు ఆలోచన చేసినాడు దేవుడే శిక్షించే కార్యక్రమం చేస్తారు. నీచమైన ఆలోచనకి తావివ్వము, తావిచ్చే కార్యక్రమం చేయము. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈరోజు ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ అదేవిధంగా ఈరోజు పేదవాడికి ఇల్లే కానీ పేదవాడికి రేషన్ కార్డు కానీ పేదవాడికి సన్న బియ్యమే కానీ 200 యూనిట్లే కానీ ఈరోజు ప్రతి ప్రయత్నం కూడా ఆ పేదవాడి గురించి ఆలోచన చేస్తాం. నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా, మొదటి రోజు నుంచి చెప్పిన నేను 26 సంవత్సరాలు అయిపోయింది రాజకీయాల్లోకి వచ్చి. మొదటి రోజు నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఈ ప్రాంతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆనాడు అధికార పరంగా ఉన్న వారు అధికారులందరూ ఇబ్బంది పెట్టినా తిరిగి ఒక రోజు వస్తా నా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసే వరకు కష్టపడతా. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా కుటుంబాన్ని తిట్టినా ఈరోజు ఓపికతో ఉండి తిరిగి వారి కళ్ళల్లో ఆనందం చూపెట్టే కార్యక్రమం తీసే దశలో వెళ్తా ఉన్నాం. వ్యక్తిగతంగా పోవాలనుకుంటే పోదలుచుకోను. ఈరోజు 10 మందికి మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా నా తప్పు ఉండొద్దని ఒక ప్రయత్నంలో ఉన్నా. ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా ఎంకాడ ఒక్కొక్కసారి మా మిత్రులు కూడా నా పైన అసహనం వ్యక్తం చేస్తారు, ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ వారి ఆలోచన మేరకు నా ఆలోచన మేరకు నడవాదే ఈరోజు ఇక్కడున్న పేదవాడికి అండగా నిలిచే కార్యక్రమం చేసే దిశలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నేను వ్యక్తిగతంగా ఒకరికి పని చేయలేకపోతానేమో, మా సోదరులు వచ్చినప్పుడు ఒకరికి ఉద్యోగం కావాలనో లేకుంటే ట్రాన్స్ఫర్లు కావాలనో లేకుంటే వారి బంధువులకు పనిచేయాలంటే చేసే ప్రయత్నంలో ఒక నాయకుడిగా ప్రయత్నం చేస్తా. కానీ అది అవుతుందని అది చేపిస్తానని చేసే కార్యక్రమం చేయం. కానీ 10 మందికి పని కావాలొచ్చినప్పుడు మంచినీరు కావాలి, మనకు రోడ్లు కావాలి, ఉద్యోగాలు చదువుకున్న వాడికి ఉద్యోగాలు కావాలి అని ఆలోచన చేస్తున్న పేదవాడికి పని చేయాలనే సంకల్పంతో ముందుకు పోతాం. వ్యక్తిగతంగా ఎవరైనా ఇబ్బంది పడితే మా నాయకులు అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుండొచ్చు, వారి పనులు కాలేదని. అయినా కానీ వారికి కుదిరించి చెప్తా, మనం ఎన్నికైంది, మనం ఆలోచన ఇతరులాగా ఉండొద్దు, ఉండే కార్యాచరణ చేయొద్దు అనే దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మనం అందరం కలిసి పనిచేద్దాం. మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి, మీ అందరూ మంచి ఇళ్ళలో ఉండాలి. ఇప్పుడే పొద్దుగాల మా ఊర్లో ఇల్లు ఒక పేదవాడు కట్టుకొని వారు ఆనందం చూస్తే నేను జీవితంలో కూడా ఇంత మంచి ఇల్లు కట్టుకుంటా అని అనలేదు, అనుకోలేదని చెప్తే ఆ అమ్మ వాళ్ళ కొడుకు కోడలు వచ్చి చాలా సంతోషంగా నాకు శాలువ కప్తే చాలా ఆనందమైంది, చాలా ఆనందంగా ఉంటే. నేను ఈరోజు మీ అందరికి చెప్తా ఉన్నాం, ఈరోజు మనం కూడా మీరు అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. బిల్లులు మీరు బేస్మెంట్ కట్టుకోగానే బిల్లు వస్తుంది. ఏమైనా పీడీ సార్ వస్తుందా లేదా?
లెంటల్ లెవెల్ వచ్చే వరకు మీ బిల్లు మీకు వస్తుంది. మళ్ళా మీరు స్లాబ్ వేసే వరకు మీ బిల్లు మీకు వస్తుంది. తర్వాత పూర్తి చేసుకున్న తర్వాత ఫైనల్ బిల్ వస్తుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడరు. ఇప్పటి వరకు కూడా సంవత్సరం నుంచి కూడా ఎక్కడ ఎవరికి బిల్లులు ఆపలేదు, ఆపే ప్రయత్నం ఎవరు చేయలేదు. దయచేసి మీరు కట్టుకోవాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదమ్మా. పెళ్ళి ఎంత కష్టమో మనం ఇట్లా ఇల్లు కట్టడం కూడా అంత కష్టం ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి కావాలంటారు, ఒకటి తర్వాత ఇంకోటి కావాలంటారు. లేకుంటే సమయంలో మనకు అందుబాటులో ఉండవు. సో కష్టమైన పని. వీలున్నంత వరకు మా చేయూతనిచ్చి సహకారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి లబ్ధిదారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు చెల్లెలు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదవాడికి మనము చేయాలని ఆలోచన చేసి ఊరూరు తిరిగి 10 సంవత్సరాల కాలం పాటు కష్టాలు తెలుసుకొని పైనున్న మా సోదరులు కానీ కిందున్న మా సోదరులు కానీ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి మళ్ళా ఇళ్ళ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఊరూరికి వచ్చి మా అధికారులు మేము మీ ఇంట గృహప్రవేశం చేసే కార్యక్రమం చేసే దిశలో మీరందరూ కూడా నన్ను పిలవాలి. పిలుస్తారమ్మా? ఇల్లు కట్టుకున్నా పిలుస్తారా లేదా? మీ అందరి ఇంటికి వచ్చి దాంట్లో పాల్గొనే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.